ఏపీలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి విమానాశ్రయానికి కేంద్ర మంత్రి వచ్చారు. గత ప్రభుత్వం కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. గతంలో 70 సంవత్సరాల్లో ఎప్పుడు కురినంత వర్షం కురిసింది. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కానీ, మురుగునీటి కాలువల విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపన కారణంగా వర్షం అయితే ఎక్కువ కురిసింది అని అందరూ అంగీకరించాలి రాజకీయాలకు అతీతంగా. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కారణంగా ఈవేళ ప్రజలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిపోర్టు దాన్ని బట్టి అంచనాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం అందిస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం. ఇవాళ పోలవరానికి రాజధానికి ఇంత డబ్బు ఇచ్చినటువంటి కేంద్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు కురిసిన వర్షం గతంలో 70